సో హాయ్ గైస్, ప్రముఖ యాక్టర్ సుమా కనకాల కొడుకు రాజీవ్ కనకాల తమ కుమారుని తెలుగు సినిమాకు పరిచయం చేస్తూ రూపొందిన చిత్రం బొబ్లిగం. టాలీవుడ్లో పెద్ద సంస్థ అయిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ చిత్రం క్లోజింగ్ కలెక్షన్లు తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్లోని వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. డిసెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది బొబ్లిగం చిత్రం. దర్శకుడు రవికాంత్ ఈ చిత్రాన్ని దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని 6 కోట్ల రూపాయల బడ్జెట్తో పూర్తి చేశారు. మొదటి చిత్రం కావడంతో సినిమా 5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి రోజు ఈ చిత్రం 50 లక్షల షేర్ను, కోటి రూపాయల గ్రాస్ను వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా 1.2 కోట్ల గ్రాస్ను వసూలు చేసింది. రెండవ రోజు 45 లక్షలు, మూడవ రోజు 53 లక్షలు, నాలుగవ రోజు 47 లక్షలు, ఐదవ రోజు 20 లక్షలు, ఆరవ రోజు 15 లక్షలు, ఏడవ రోజు 10 లక్షలు. మొత్తం కలెక్షన్లు కలుపుకొని ఈ చిత్రం 3 కోట్ల గ్రాసు వసూళ్లను సాధించింది. ట్రెడ్ లెక్కల ప్రకారం ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించకుండా జర్నీని ముగించింది. 5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం 2 కోట్ల షేర్ను మాత్రమే వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 3 కోట్ల రూపాయల నష్టంతో బాక్సాఫీస్ జర్నీని ముగించింది. సో గైస్, దట్స్ ద వీడియో.